నమస్కారం. రియల్ ఎస్టేట్లో ఒక సామెత ఉంది. భూమిని సరైన సమయంలో, సరైన లొకేషన్‌లో కొంటే అది మీ 3 తరాల భవిష్యత్‌ని డిసైడ్ చేస్తుంది. అయితే హైదరాబాద్ నలుమూలల వందలాది వెంచర్‌లు వెలిసున్నాయి. ఒక స్మార్ట్ ఇన్వెస్టర్‌గా మనం ఏ విధంగా ఆలోచించాలంటే, ఒకవేళ మనం ప్లాట్ కొంటే ఆ ప్లాట్‌కి పెట్టిన ప్రతి రూపాయి ఎంతవరకు సేఫ్టీగా ఉంది? రేపటి నాడు ఆ ప్రాంతంలో జనాభా ఎంతవరకు పెరుగుతుంది? మనం పెట్టిన పెట్టుబడికి మనకు ఎంతవరకు రిటర్న్ వస్తుంది? అయితే ఈరోజు ఈ అన్నిటికీ సమాధానం చెప్పే షాద్ నగర్లో ప్లాట్ ఎందుకు కొనాలి? అక్కడ రాబోయే ఐదేళ్లలో డిమాండ్ ఏ విధంగా మారబోతుంది అనే దానికి మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే షాద్ నగర్లో ప్లాట్ ఎందుకు కొనాలి అనే దానికి నేను 3 ఫ్యాక్ట్స్ చెప్తాను. క్లారిటీగా వినండి. షాద్ నగర్ కి లొకేషన్, కనెక్టివిటీ ఏ విధంగా ఉంది అంటే, అందరు అనుకుంటారు షాద్ నగర్ అనేది హైదరాబాద్ కి సౌత్ లో ఉన్న హైవే పక్కన ఉన్న ఒక చిన్న టౌన్ అని. కాదండి, ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండస్ట్రియల్ గ్రోత్ క్యారిడర్. అవును, ఈ షాద్ నగర్ పై నుంచి భారతదేశంలోనే అత్యంత పొడవైన నేషనల్ హైవే 44 వెళ్తుంది. ఈ హైవే 4112 కిలోమీటర్తో భారతదేశంలోని 11 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఈ హైదరాబాద్ లోని ఈ షాద్ నగర్ లో ఈ హైవే పై నుంచి భారతదేశంలోని అన్ని వాహనాలు ప్రయాణించడం వల్ల అత్యంత రద్దీగా ఉన్న హైవేగా మారింది. కాబట్టి ఈ హైవే చుట్టుపక్కల ఉన్న ఏ భూమి అయినా సరే భవిష్యత్తులో డిమాండ్ గా ఉంటుంది. అదే విధంగా ఎయిర్పోర్ట్, అంతర్జాతీయంగా ఎక్కడైనా సరే ఎయిర్పోర్ట్ కి 30 నుంచి 40 నిమిషాల దూరంలో ఉన్న ఏ ఏరియా అయినా సరే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆ ఏరియాలో భాగంగానే షాద్ నగర్ అనేది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి 30 నిమిషాల దూరంలో ఉంది. అదే విధంగా త్రిపుల్ మన హైదరాబాద్ భవిష్యత్తును మార్చబోయే రీజనల్ రింగ్ రోడ్, ఒక 350 కిలోమీటర్ పొడవుతో, ఒక 100 మీటర్ వెడల్పుతో నిర్మించబోతున్న ప్రతిష్టాత్మకమైన ఈ త్రిపుల్ షాద్ నగర్ పై నుంచే వెళ్తుంది. కాబట్టి రేపటి నాడు ఈ త్రిపుల్ కంప్లీట్ అయిన తర్వాత చౌటుప్పల్ నుంచి వచ్చే కమర్షియల్ వెహికల్ ట్రాఫిక్స్ కానీ, సంగారెడ్డి వైపు వెళ్లే ట్రాఫిక్ కానీ, ఆ రెండింటికి షాద్ నగర్ అనేది జంక్షన్ కాబోతుంది. కాబట్టి షాద్ నగర్ అనేది డిమాండింగ్ ఏరియా. అలాగే ఎంఎంటీఎస్, ఇప్పటికే ఉన్న ఎంఎంటీఎస్ తో పాటు ఫేజ్ 2 లో ఎంఎంటీఎస్ ను పొడిగించబోతున్నారు. కాబట్టి హైదరాబాద్ సిటీ లోపల ఉన్న ఐటీ ఉద్యోగులు కానీ, ఇతర ఉద్యోగులు కానీ రేపటి నాడు ఈజీగా ఈ ఎంఎంటీఎస్ అదేవిధంగా సెకండ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండస్ట్రియల్ గ్రోత్, ఎంప్లాయ్మెంట్, డైవర్స్. అయితే ఈ షాద్ నగర్ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతంలో రాజాపూర్ కానీ, కొత్తూరు కానీ, తిమ్మాపూర్ కానీ, బాలానగర్ కానీ ఈ ప్రాంతంలో అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి, అనేక ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఉదాహరణకు పిఎన్జి కంపెనీ కానీ, నార్కో కంపెనీ కానీ, ఎంఎస్ఎన్ ల్యాబ్ కానీ, హల్దీరామ్ ఇండస్ట్రీస్ కానీ, శాంసంగ్ కంపెనీ కానీ, అమెజాన్ డాటా సెంటర్ కానీ,